రష్మిక మందన మైసా మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. గ్లిమ్స్ అయితే అంత ఇదిగా లేదనమాట. అందులో అక్క యాక్టింగ్ కూడా తేలిపోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. పుష్ప సినిమాలో రష్మిక యాక్టింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, యానిమల్లో తన యాక్టింగ్కి ఇంకా పెద్ద ఫ్యాన్. కానీ ఇందులో అదైతే కానరాట్లేదు అనమాట. అరుస్తుంటే ఏదో వెనక నుండి నక్కలో ఓళ్ళ పెడుతున్నాయి అనేటటువంటి ఫీల్ వస్తుంది, కానీ తను సంపూర్ణంగా యాక్ట్ చేసింది అనేటటువంటి ఫీలింగ్ అయితే అసలుగా రాట్లా. అండ్ లేడీ ఓరియంటెడ్. అప్పుడెప్పుడు మన అనుష్క గారు తీసేవారు, రుద్రమదేవ్ అని, అరుంధతి అని, ఇంకా వేరే వేరే సినిమాలు మొన్న మధ్యన వచ్చిన ఘాటి అని తీశారు. తను కూడా షెడ్కి వెళ్ళిపోయారు. లైక్ తను లేడీ ఓరియంటెడ్ తీయకపోతే ఇంకా నేను ఇండస్ట్రీలో సర్వే అయ్యేవాళ్ళేమో. లేడీ ఓరియంటెడ్ తీయడం వల్ల హీరోయిన్స్ పక్కన, లైక్ మన హీరోస్ పక్కన హీరోయిన్ సెట్ గారని చెప్పి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లా. లేడీ ఓరియంటెడ్ వల్ల హీరోయిన్ కెరియర్ల మీద కూడా గట్టిగా చెప్పబడింది. ఆ తర్వాత మన సమంత గారు, తను కూడా మన చాలా సినిమాలు తీశారు, పేర్లు అయితే గుర్తు రావట్లేదు. గుర్తురానటువంటి గొప్ప సినిమాలు అయితే సమంత గారు తీశారు. అదేవిధంగా మన రష్మిక గారు కూడా మొన్నేమో గర్ల్ ఫ్రెండ్ అని వచ్చారు, వాళ్ళు చూసుకున్నట్టయితే మాయసాన్ వస్తున్నారు. తను కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి తన కెరియర్ని తనే కొలాబ్ చేసుకుంటుందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. అదే తను వర్క్ చేయాలంటే చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మన యష్తో చేయలేదు, ప్రభాస్తో చేయలేదు, ఇంకా చాలా మంది యాక్టర్స్తో మన రష్మిక గారు చేయలేదు. తనకు ఆఫర్స్ వస్తాయి. ఈ లేడీ ఓరియంటెడ్ వల్ల వీళ్ళతో ఆఫర్లు రావని చెప్పి నాకైతే అనిపించింది. ఆ టీజర్లో కూడా యాక్టింగ్ తేలిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తే కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.